జీవో నెంబర్ 17 పేరుతో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. కాంట్రాక్టర్ల పొట్టగొట్టి బడాబాబులకు పెడుతున్నారన్నారు. ఏఐసీసీకి తెలంగాణను ఏటీఎంలా మార్చారన్నారు. ఏప్రిల్ 14లోగా జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. చిన్న తరహా సన్న తరహా ఏవైతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఎన్ని రోజులని మేము ఈ కూలి కైకీలు చేసుకొని బతకాలి, ఎన్ని రోజులని నిరుద్యోగులుగా బతకాలి, ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడాలి, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలంటే ఈ జీవో 17 అర్జెంటుగా రద్దు చేయాలి. మూడవ డిమాండ్, మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీల కోసం ఏ విధంగా అయితే 18% పెట్టినరో, మీరు 18%, 12% పెట్టినరో, కామారెడ్డిలో ఏ విధంగా అయితే 40% పెట్టినరో ఆ డిక్లరేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్జెంటుగా మీరు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కోటాలు కల్పించాలి, తప్పకుండా కల్పించాలి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత రూల్ పెట్టిందంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, కానీ మా ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్యాక్టరీ ఉండాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఉపాధి కల్పించాలి అనే బరాబర్ రూల్ పెట్టిండ్రు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు, మీరేమో మా ఏఐసిసి ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు.